నేను ఎవడను? సకల జీవులు దుఃఖం అనేది లేకుండా ఎల్లప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండవలనని కోరుకుంటారు. మనలో ప్రతి ఒక్కరికి తన యందు పరమప్రీతి అనేది ఉంటుంది. రాత్రి గాఢ నిద్రలో అందరూ ఆనందాన్ని సుఖాన్ని అనుభవిస్తారు. అది మన సహజ స్వభావం కూడా. నిరంతరము ఆ స్థితిని నిలుపుకోవడం జరగదు. సుఖమును ఆనందమును నిరంతరం పొందవలనన్నా దానికి నేను ఎవడును అనే విచారణ ముఖ్య సాధనము. తనను తాను తెలుసుకొనుట ఆవశ్యకం కూడా. నేను ఎవడను? సప్తధాతువులచే ఏర్పడిన స్థూల దేహము నేను కాను. శబ్ద స్పర్శ రూప రసగంధములనే పంచ విషయములను వేర్వేరుగా తెలుసుకొను శ్రోతృ త్వక్ చక్షు జిహ్వాగ్రాణములనే జ్ఞానేంద్రియములు 5ను నేను కాను. వచన గమన దాన మల విసర్జన ఆనందములను 5 కార్యములను చేయు వాక్పాద పాణి పాయు ఉపస్థలను కర్మేంద్రియములు 5ను నేను కాను. శ్వాసాది పంచవ్యాపారములను చేయు ప్రాణాది వాయు పంచకమును నేను కాను. ఆలోచనలు చేసే మనస్సును నేను కాను. సర్వ విషయములను సర్వ వ్యాపారములను వదిలి విషయవాసనలతో మాత్రం కూడియుండు అజ్ఞానమును నేను కాను. పైన చెప్పినవి అన్నీయూ నేను కానిచో అప్పుడు నేను ఎవరిని? వీనినన్నిటినీ ఇది కాదు ఇది కాదు అంటూ ప్రత్యేకంగా నిలుపు ఎరుకయే నేను. ఎరుక స్వరూపమేమి? ఎరుక స్వరూపము సచ్చిదానందము. స్వరూప దర్శన ప్రాప్తి ఎప్పుడగును? దృశ్యంగా ఉన్న జగత్తు కనిపించకపోయినప్పుడు. నేను శరీరంలో ఉన్నాను, లోకం నాకు బాహ్యంగా ఉంది అని లోకంను చూచుట ఆగినప్పుడు ఆ దృక్కు యొక్క అనగా స్వరూపం యొక్క దర్శనమగును. జగత్తు ఉన్నప్పుడు స్వరూప దర్శనం కాదా? కాదు. దృక్కును దృశ్యమును రజ్జు సర్పముల వలె ఉన్నవి. రజ్జు అనగా త్రాడు, సర్పము అనగా పాము. కల్పిత సర్పజ్ఞానం పోయిన కాని అధిష్టాన రజ్జు జ్ఞానం కలుగకుండునట్లు, చీకట్లో తాడును చూసి పాము అనుకుని భ్రమపడినట్లు. కల్పితమైన ఈ జగద్దృష్టి వీడిన కాని అధిష్టాన స్వరూపం యొక్క దర్శనం కాదు. దృశ్యమగుచున్న జగత్తు ఎప్పుడు అణుగును? సర్వ విషయ జ్ఞానములకు సర్వ వ్యాపారములకు కారణమగుచున్న మనస్సు అణిగినప్పుడు ప్రపంచము అంతర్ధానమగును. మనసు యొక్క స్వరూపమేమి? మనసు ఆత్మస్వరూపం నందున్న ఒక అతిశయ శక్తి. దాని నుండి ఏ ఆలోచనలు పుట్టుచున్నవి. అన్ని ఆలోచనలను త్రోసివేసినప్పుడు మనసు అనేది వేరుగా లేదు అని తెలుసుకుంటాము. కనుక ఆలోచనలే మనసు యొక్క స్వరూపము. ప్రపంచమన్నది ఆలోచనల కన్నా వేరుగా లేదు. నిద్రపోయే సమయంలో ఆలోచనలు లేవు, ప్రపంచం కూడా లేదు. జాగ్రత్త స్వప్న అవస్థల్లో ఆలోచనలు కలవు, ప్రపంచము కలదు. సాలీడు తన నుండియే సన్నని నూలును వెలికి తెచ్చి దానిని మరల తనలోనికే తీసుకొన్ను. ఆ విధంగా మనసు కూడా తన నుండియే ప్రపంచాన్ని కల్పించి మరల తనయందే లయము పొందించును. ఆత్మస్వరూపం నుండియే మనసు వెలువడిన ఎడల జగము కనపడుచున్నది. కావున ప్రపంచము కానవచ్చినప్పుడు స్వరూపము కానరాదు. స్వరూపము కనిపించినప్పుడు ప్రపంచము కనిపించదు. మనసు స్వరూపమును గురించి విచారణ చేసినప్పుడు తుదకు మనసు తానుగా అయిపోవును. తాను అనగా ఆత్మస్వరూపము. మనసు ఎప్పుడునూ స్థూల రూపమును అనుసరించియే ఉండును, తాను వేరుగా ఉండదు. మనసే సూక్ష్మ శరీరమని జీవుడని చెప్పబడుచున్నది. మనసు స్వరూపము విచారణ చేసి తెలుసుకున్న మార్గమేమి? ఈ శరీరములో నేను అని స్ఫురించినది ఏదో అదే మనసు. నేను అనే ఆలోచన శరీరంలో ఎక్కడ మొదట స్ఫురించునో విచారించినా హృదయమున అని తెలియవచ్చును. అదే మనసు పుట్టు చోటు. నేను నేను అని మన్నం చేయుచూ ఉండినను ఆ చోటికే తీసుకుని పోయి చేర్చును. నేను అను ఆలోచనయే మనస్సులో తోచు ఆలోచనలన్నిటిలో మొదటిది. ఆ మొదటి ఆలోచన ఉదయించిన తర్వాతనే లెక్కలేనన్ని ఆలోచనలు ఉదయించుచున్నవి. నేను అను ఉత్తమ పురుష తోచిన తర్వాతనే నీవు వాడు అను మధ్యమ ప్రథమ పురుషులు తోచును.
ఉత్తమ పురుష లేక మధ్యమ ప్రథమ పురుషులు ఉండవు. మనసు ఎట్లు అణుగును? నేను ఎవడను అను విచారణ చేతనే మనసు అణుగును. నేను ఎవడను అను తలంపు ఇతరములైన ఆలోచనలన్నింటినీ నాశనం చేసి శవమును దహించు కొరివి వలె తాను నశించును. ఆ తరువాత స్వరూప దర్శనం అగును.